హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు టమాటా చారు విలేజ్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఓన్లీ టమాటాస్ అండి, చింతపండు యాడ్ చేయకుండా. చింతపండు యాడ్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది, ఒట్టి టమాటాలతో అయితే వేరే టేస్ట్ వస్తుంది. టమాటాలతో అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూసారు కదా, ఇట్లా టమాటా శుభ్రంగా కడిగి ఇట్లా తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక్క రౌండ్ జస్ట్ మిక్సీ పడతాను అనమాట. ఇప్పుడు వచ్చే టమాటాలకు అంత జ్యూస్ అయితే రాదు, మన చేతులతో అయితే అంత అవ్వదు అనమాట. బాయిల్ చేసినా కూడా అంత టేస్ట్ బాగుండదు, పచ్చి టమాటాలతో జ్యూస్ తీస్తేనే బాగుంటుంది అనమాట. అందుకోసం నేను మిక్సీ జార్ వాడుతున్నాను. జస్ట్ ఒక రౌండ్ తిప్పామంటే అది తొక్కంతా తీసేసి నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. దాన్ని ఎట్లా పోపేయాలి, టమాటా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూసారు కదా, నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జస్ట్ ఒక రౌండ్ మిక్సీ పడతాను. మళ్ళీ చెప్తున్నాను, పచ్చి టమాటాలతో జ్యూస్ చేస్తేనే, టమాటా చారు చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు టమాటాలు వేసి బాయిల్ చేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. నాకైతే పర్సనల్గా అది నచ్చదు అనమాట అట్లా చేసుకోవటం. అందుకని నేను ఇట్లానే చేస్తాను. పచ్చి టమాటాలు యాక్చువల్గా చేత్తోనే పిండేస్తారు, అవి కొంచెం టమాటాలు గట్టిగా ఉన్నాయి, అది రాదని చెప్పేసి నేను ఒక రౌండ్ మిక్సీ పడుతున్నాను. ఇదిగో నన్ను చూసారు కదా, ఇట్లా అయితే నేను జ్యూస్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా, దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేశాను, టమాటా జ్యూస్. దీన్ని చూసారు కదండి, నేను ఒక పాత్ర పెట్టాను, దీనిలో నేను ఆయిల్ యాడ్ చేస్తాను. జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుందండి టమాటా చారు ఇట్లా చేస్తే. చింతపండు టమాటాలు యాడ్ చేస్తే అది వేరే అనిపిస్తుంది, అందుకోసమని నేను ఇట్లా ట్రై చేశాను. నచ్చితే మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ బాగాలేదని చెప్పేసి. చూసారు కదా, ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. దాంట్లో నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, చూసారు కదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇది 4-5 మంత్స్ ఉన్నా కూడా ఖరాబ్ అవ్వదు అనమాట. చూసారు కదా, తాలింపు అయితే అయిపోయింది. దీనిలోకి నేను మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు, పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పోపులో యాడ్ చేస్తున్నా. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా జ్యూస్ దీనికి యాడ్ చేస్తాను. చూసారు కదండి, దీనికి నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేశాను. చూసారు కదండి, మనకు టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఎంతైతే కారం తింటారో అంత చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది. కారం అయితే చూసి యాడ్ చేసుకోండి. తర్వాత నేను దీనిలోనే కొంచెం కొబ్బరి పౌడర్, చూసారు కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కొబ్బరి పౌడర్ దేనిలో ఏ కర్రీలో యాడ్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ అందులో నేను రసం పౌడరు అట్లాంటివి నేనేమి యూజ్ చేయనండి. ఇదిగో ధనియాల పౌడర్, చూసారు కదా, నేను ధనియాల పొడి అండ్ కొబ్బరి పౌడర్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ధనియాల పొడి, కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఇట్లా ఇంకా బయట రసం పొడి కానీ, సాంబార్ పొడి కానీ అట్లాంటివి ఏవి కూడా యూజ్ చేయను. చూసారు కదా, ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే బాగా తెల్లనివ్వాలి. బాగా తెరిలిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది, బాగా మసలాలి. చూసారు కదా, ధనియాల పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే, ఒక 100 గ్రామ్స్ ధనియాలు ఉన్నాయంటే దానికి 4-5 టీ స్పూన్స్ నేను మెంతులు, ఒక
50 గ్రామ్స్ అట్లా జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటానండి. ఆ పౌడర్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు ఉంటే మెంతులు దేనిలో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర, ధనియాలు, మెంతులు 3 కలిపి జస్ట్ అట్లా రోస్ట్ చేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఇట్లా రసంలో కానీ కర్రీస్లో కానీ యూజ్ చేస్తాను. చూసారు కదా, తెల్లుతూ ఉంది బాగా. ఒక 5-10 మినిట్స్ దీన్ని బాగా తెల్లనివ్వాలి. తెల్లేటప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోతుందండి. సమ్మర్ కదా, కొంచెం ఇట్లా లిక్విడ్గా ఉంటేనే కొంచెం అన్నం తింటారు పిల్లలు. నేను ఇట్లానే పప్పు చారు కానీ టమాటా చారు కానీ ఇట్లానే కొంచెం లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాను. చూసారు కదా, టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. దీన్ని రాగి సంకట్లకు కానీ అన్నంలోకి కానీ దీనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. రాగి సంకట్లోకి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ.